ఇవి ఉల్లిగడ్డలండి. ఉల్లిగడ్డలు ఇంత కోసుకున్నాను పెద్దది. ఇది చికెన్కి లివర్ అండి. ఇట్లా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకొని తెల్లగా కడుక్కోవాలా. దీని కర్రీ చాలా టేస్టీగా అవుతుంది. ఉల్లిగడ్డలు జర ఎక్కువ తీసుకోవాలండి. కర్రీకి బాగుంటుంది, టేస్టీగా కూడా అవుతుంది. కర్రీ గ్రేవీ కూడా బాగా అవుతుంది. అల్లం ఎల్లిగడ్డ అయిపోయినాక పసుపు కారం అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకునేలాగా చేయాలా. తర్వాత దానికి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా చేయాలి. ఎక్కువ టమాటాలు వేయొద్దు, రెండే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే కర్రీ బాగుంటుంది. ఇది కోడి కాటాలి కదా, నీళ్ళకి వస్తే జర బాగుంటుంది. ఇక గట్టిగా వండుకోవాలా, అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ. దీనికి మసాలా ఏమో 2 వేయాలి. చికెన్ మసాలాలు రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలా. 2 టమాటాలు వేసుకోవాలా. కొద్దిగా కలేమాకు కూడా వేసుకోవాలా. బాగా ఉడకనియాలా. నీళ్ళు బాగా పోసుకోవద్దు, దగ్గరికి వచ్చేలాగా ఉడకనియాలా. పైనుంచి కొత్తిమీర వేసుకొని దింపుకోవాలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్.